మోదీ గారు ఇచ్చారంట కదా గుజరాత్లో సింగూర్ కంపెనీకి ఏదో ఇచ్చారంట ఆయన. మోడీ ఆ, ఏమో అది మనకు తెలియదు. మోదీ గారు ఇచ్చారా? మోడీ ఇచ్చారంట. గారు ఆ, అందుకని అది ఆదర్శం తీసుకుని ఈయన వేల నేను ఎకరాలు ఇస్తా నేను ఇస్తాడా? ఇస్తా నేను ఇస్తా అని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు పోనీ అట్లా ఇచ్చారని అనుకుందాం. సింగూర్ కంపెనీ అంటే ఎంత పెద్ద ఫేమస్ కదా, ఉమ్. దానివల్ల ఎంత ఆదాయం వస్తుంది, ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి కదా. దీనికి కూడా వస్తాయేమో. ఎక్కడ ఎవరికి ఇచ్చేది? ఉమ్. ఏమైనా పెద్ద కంపెనీలకు ఇచ్చారా వీళ్ళు? ఉమ్. అంత వీళ్ళకి తెలిసిన వాళ్ళకేదా ఇచ్చింది. టీసీఎస్కి ఇచ్చారు, ఏదో పెద్ద పెద్ద కంపెనీస్ ఇచ్చారు. సరే భూముల విషయం పక్కన పెడితే మీరు అపోజిషన్ పార్టీ కాబట్టి మీకు అన్ని తప్పులుగానే కనపడతాయి మేడం. ఆహాహా. మీ తప్పులు టైంలో కానీ అంటే టైంలో వాళ్ళు కావాల్సిన చేసిన- మద్యం దొరకలేదని జనాలు ఇబ్బంది పడ్డారు. పొద్దున 6 గంటలైతే 7 గంటలైతే షాపులు మూసేశారని జనం ఇబ్బంది పడ్డారు. వాళ్ళందరికీ ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీ ప్రభుత్వం ఇచ్చింది. కానీ వైసీపీ పైన ప్రధానమైన విమర్శ ప్రభుత్వం వైపు నుంచి చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఆ పవర్ పోయినా ఇంకా బూతులు ఆపట్లేదు వీళ్ళు, బూతులు దాడి చేస్తున్నారు, బూతులు తిడుతున్నారు అని. వైఎన్ఆర్ గారు అసలు ఈ సంస్కృతి తీసుకొచ్చింది ఎవరండి? ఉమ్. వాళ్ళ ఐటీడీపీ ఒక్కసారి చూడండి, ప్రతి మహిళ ఉంటుంది అందులో. ఉమ్. వాళ్ళకి ఎగనిస్ట్గా ఉండే పార్టీల్లో ఎవరైనా నోరెత్తి ప్రశ్నించే ఏ మహిళ కూడా ఉమ్. అక్కడ గుడ్డలు లేకుండా ఉంటుందండి వాళ్ళ ఐటీడీపీలో. ఉమ్. ఉమ్. ఇంత దారుణంగా మహిళలను అవమానించినటువంటి పార్టీని ఇంతవరకు చూడలేదు నేను రాజకీయంగా. ఉమ్. ఇక తండ్రి కొడుకులు ఎగబడి ఉమ్. ఎటువంటి మాటలు మాట్లాడారండి జగన్ని. ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఉమ్. లాస్ట్ గవర్నమెంట్లో ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఉమ్. ఎట్లా నువ్వు ఎవడికి పుట్టావో తెలియదని ఒక ప్రతిపక్ష నేత అంత ఒక ముఖ్యమంత్రిని ప్రశ్నించడం ఉమ్. ఇది చాలా ఏదైనా వేదంలాగా ఉందా, లేకపోతే మంచి మంత్రాల్లాగా ఉన్నాయా వినటానికి? ఏమండి, ఉమ్. ఇంకా ఆయన కొడుకైతే అబ్బా ఆ భాష మనకు రాదు, లండన్ ఎందుకు పోయాడు, ఆ భాష మీ అందరికీ తెలుసు. ఉమ్. ఉమ్. ఒక స్త్రీగా నేను మాట్లాడలేను, ఉమ్. ఉమ్. అతను మాట్లాడతాడు. ఈయనైతే చెప్పులు తీస్తాడు. ఎవరు వీళ్ళ బానిస ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్. ఉమ్. ఇట్లా ముగ్గురు విచ్చలవిడిగా ఎవరు ఈ సంస్కృతిని తీసుకొచ్చింది? ఉమ్. ఉసిగొల్పి పోలీసులను కొట్టించింది ఎవరు? కళ్ళు పోగొట్టుకున్నారే. ఉమ్. ఒక ప్రతిపక్ష నేతగా ఉండి ఉమ్. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే ఆయన గవర్నమెంట్లో ఎవరింటి మీదైనా దాడి జరిగిందా? ఉమ్. ఒక ప్రతిపక్ష నేత ఎందుకు ఇంటి మీద? పట్టాభి ఇంటి మీద దాడి చేశారు కాబట్టి పట్టాభి ఇంటి మీద కాదు, ఆఫీస్ అండి ఇంటి మీద కూడా చేశారు. అది. ఎందుకంటే అతను ఎంత భయంకరంగా ఒక సీఎం తిట్టాడు. ఇంటి మీద దాడి చేసి రాళ్లతో కొట్టారండి. వాళ్ళు ఇంట్లో ఫర్నిచర్ కొట్టారు, అన్నీ చేశారు. మీరు కొంచెం చేశారు, వాళ్ళు తగలబెడుతున్నారు, అంతే, తేడా ఏం లేదు. అది ఒక్క పట్టాభి, అది కూడా ఉమ్. అతను ఎంత హీనమైన భాష అండి అది. ఉమ్. దాని అర్థం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది అదేంటనేది. ఉమ్. అట్లా చేసిన వాడిని అరెస్ట్ చేయడానికి పోతే వాడు దొరకడు, ఉమ్. దాక్కుంటాడు. ఉమ్. అందుకని కార్యకర్తలు ఊరుకోరు కదా, వాళ్ళు గొడవ చేసి ఉంటారు. ఉమ్. అదొక్కటే కదా, ఇంకేమైనా ఇంకొక ఇన్సిడెంట్ చెప్పండి. ఉమ్.